కాథలిక్ చర్చ్‌లో లెంట్ కాలంలో పెళ్లి చేసుకోవచ్చా? లేదా? అనేటువంటి డౌటు మనలో చాలామందికి ఉంటూ ఉంది. దీనికి శ్రీ సభ చట్టం చాలా చక్కగా సమాధానం చెబుతూ ఉంది. లెంటులో సాధారణంగా పెళ్ళిళ్ళు జరగవు కనుక ఈ డౌట్ వస్తూ ఉంటుంది. శ్రీ సభ చట్టం 1250వ పేర లెంట్ కాలం అనేది పశ్చాత్తాప కాలం, క్రీస్తు శ్రమలను లోతుగా ధ్యానించే కాలం కనుక సంబరాలను ఆడంబరంగా కాకుండా సాధారణంగా జరుపుకోవాలి అని చర్చి మనల్నందరినీ కోరుతూ ఉంది. కనుక ఈ లెంట్ స్పిరిట్ను మనం అలవర్చుకోవాలి. అలాగే శ్రీసభ చట్టం 843వ పేరా ప్రకారం దివ్య సంస్కారాలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు. కథోలిక శ్రీసభ అందించే 7 సంస్కారాలలో జ్ఞాన వివాహం కూడా ఒకటి. కనుక పెళ్ళిళ్ళు ఆగిపోవడం అంటూ ఉండదు. కానీ పెళ్ళిళ్ళు లెంట్ కాలంలో ఎలా చేసుకోవాలి అనే దానికి ప్రధానంగా 3 సూచనలు ఉన్నాయి. మొదటిది, పెళ్ళిళ్ళకు అనుమతి ఉంది. అయితే తపస్సు కాల భావనను మదిలో ఉంచుకొని మాత్రమే ఆ వివాహము అనే దాన్ని జరపాలి. రెండవది, ఆడంబరాలు శృతిమించే స్థాయిలో ఉండకూడదు. డెకరేషన్లు, మ్యూజిక్, ఇతర థింగ్స్ అన్నీ కూడా సాధారణంగా ఉండాలి తప్ప లెంట్ కాలంలోని స్పిరిట్ని అవి పోగొట్టకూడదు. మూడవది, మ్రానుకొమ్ముల ఆదివారం నుంచి గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చేటువంటి శనివారం వరకు దాదాపుగా పెళ్ళిళ్ళను జరపరు. కథోలికులే జరపకుండా ఉండడం మనం చూస్తాము. కనుక ఈ కాలంలో యేసుక్రీస్తు శిలువ శ్రమలను లోతుగా ధ్యానించాలి. ఈస్టర్ రోజు నుంచి వచ్చేటువంటి మిగిలిన ఏ రోజుల్లో అయినా పెళ్ళిళ్ళని చేసుకోవచ్చు. కనుక పెళ్ళిళ్ళపై లెంటులో నిషేధం ఏమీ లేదు. కానీ కొన్ని సూచనలు ఉన్నాయని మాత్రం గుర్తుంచుకోవాలి.